వాళ్ళు ఏమనుకుంటున్నారంటే విచిత్రంగా ఈ పాస్టర్ గారిదో మంత్రాలు చెప్తున్నాడు అని అనుకుంటున్నారు. ఆత్మతో చేసేటువంటి ప్రార్థన సంఘానికి ఏమాత్రము కూడా క్షేమాభివృద్ధి కలుగు చేయదు. కనుక నీ ప్రార్థన ఫలభరితంగా మారుతుంది. అది నీకు ఫలభరితం, నీతో ఉన్న వాళ్ళకి ఫలభరితం, అలాగే నువ్వు వెళుతున్న సంఘానికి కూడా ఫలభరితం. కొంచెం జ్ఞాపకం అవుతాయో కానీ అంత జ్ఞాపకం రావు. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో కూడా నేను మీకు కలిపి చెప్తున్నాను. ఒక తల్లిగారు ఏమందంటే, ఏంటి నువ్వు పాడిన పాట కుక్కలు మురిగినట్టున్నాయి అని అంది. చాలా బాధేసింది. కానీ నేను ఆత్మతో పాడే పాట ఏదైతే ఉందో, మనసుతో పాడడం అనగా ఒక విధంగా కొత్త వాళ్ళని పిచ్చి పాటలు పాడుతున్నాడండి అని స్థాయికి వెళ్తావు నువ్వు. కనుక గమనించండి, ఆత్మతో. క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ పరిచయం ద్వారా మీరందరూ ఆధ్యాత్మికంగా బలపడతారని ఆశిస్తూ ఉన్నాను. ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఇది చాలా శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. పౌలు గారు మాట్లాడిన మాటల్లో ఉన్న వ్యత్యాసం ఏంటి, అసలు ఆత్మతో ప్రార్థన చేయడం ఏంటి, ఆత్మతో పాడడం ఏంటి, మనసుతో ప్రార్థన చేయడం ఏంటి, మనసుతో పాడడం ఏంటి, ఇది ఒక విధంగా ధ్యానించినప్పుడు చాలా లోతైనటువంటి విషయం. ఇది కొన్ని వివాదాలకు కారణంగా కూడా ఉంది. కొందరు ఆత్మ అంటే మరొక రీతిగా మాట్లాడుతూ ఉన్నారు, మనసు అంటే వేరొక రీతిగా మాట్లాడుతున్నారు. అయితే పౌలు గారు మాట్లాడిన ఈ సందేశంలో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, ఎలాగ మనం ఆత్మతో పాడగలుగుతాం, ఆత్మతో ప్రార్థన చేయగలుగుతాం, ఎలాగా మనసుతో పాడతాం, మనసుతో ప్రార్థన చేస్తాం అనే విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆ తదుపరి వాక్యాన్ని ధ్యానిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. ఈ వాక్య భాగంలో ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో పాడతాను, మనసుతో పాడతాను అని పౌలు గారు చెప్తున్న మాట కొరింథీయులోనున్న సంఘాన్నంతటికి కూడా యొక్క మాటలు వర్తిస్తూ ఉన్నాయి. ఆనాటి కాలంలోనే కాదు, ఈరోజు కూడా మన సంఘ పరిశీలనలో చాలా ప్రాముఖ్యమైంది. సంఘం ఈ విషయాన్ని తప్పకుండా గుర్తెరగాలి. ఆత్మతో పాడడానికి, మనసుతో పాడడానికి, ఆత్మతో ప్రార్థన చేయడానికి, మనసుతో ప్రార్థన చేయడానికి మధ్య వ్యత్యాసాన్ని కనుగొనాలి. చాలాసార్లు మేము ఆత్మతో ఎక్కువ ప్రార్థన చేస్తాం కానీ మనసుతో ప్రార్థన చేయం అంటారు. కొద్దిమంది ఏమో మనసుతో ప్రార్థన చేస్తారు, ఆత్మతో ప్రార్థన చేయరు. పౌలు గారు ఏమన్నాడంటే, నేను రెండూ చేస్తున్నాను అంటున్నాడు. నేను ఆత్మతో ప్రార్థన చేస్తున్నా, రెండవదిగా మనసుతో ప్రార్థన చేస్తున్నా. ఇది ఎలా సాధ్యం? అసలు ఆత్మతో ప్రార్థన చేయడం అంటే ఏంటి, మనసుతో ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అయితే ఈరోజు ఆలోచించండి. మీరు చేస్తున్న ప్రార్థన జీవితం ఏంటో మీకు అర్థమవుతుంది. మీరు ప్రార్థన అనుభవంలో ఏ స్థాయిలో ఉన్నారో మీరు తెలుసుకోగలుగుతారు. అంత మాత్రమే కాదు, గొప్ప విషయాలు మీరు తెలుసుకున్న వారే సంతోషిస్తారు. కనుక వాక్యాన్ని ధ్యానిద్దాం. కొరింథీ సంఘంలో చాలా గలిబిలి ఉంది. కొరింథీ సంఘంలో క్రమం లేకుండా పోయింది. కొరింథీయులకు సంఘములో చాలా బలమైనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పటికీ క్రమం లేకుండా, మర్యాద లేకుండా జరుగుతున్న కార్యక్రమాలు ఉన్నాయి. వీటి మధ్యలో పౌలు గారు ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ కాబట్టి అని చెబుతూ ఉన్నాడు. అయితే కాబట్టి నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో పాడతాను, మనసుతో పాడతాను, మనసుతో ప్రార్థన చేస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఆత్మ, మనసు ఈ రెండు చాలా ప్రత్యేకమైనవి. గమనించండి, ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. ఒక కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ డాడీ అని చెప్పాడు. ఆ తండ్రి చాలా సంతోషించాడు. ఎందుకంటే అతడు హృదయంలో నుండి ఆ పలుకుతున్న ఆ మాట తండ్రి యొక్క హృదయాన్ని తాకింది. చాలా అద్భుతమైన విషయం కాదు. అయితే ఒక రోబో ఉంది, ఆ రోబోకి ఒక ప్రాంప్ట్ ఇచ్చారు. ఆ రోబో కూడా ఈ తన దగ్గరకు వచ్చి
డాడీ ఐ లవ్ యూ అని చెప్పింది. ఇప్పుడు తండ్రి ఏం ఆలోచిస్తాడు? రోబో చెప్పింది నిజమా? మాట నిజమే, కానీ అది హృదయంలో నుండి వచ్చింది కాదు, అది ఎవరో ఫీడ్ చేస్తే వచ్చింది. కానీ కుమారుడు పలుకుతున్నప్పుడు ఆ మాటలో అర్థం ఉంది, ఆ మాటలో విశేషత ఉంది, అది హృదయంలో నుండి వచ్చిందని గుర్తించవచ్చు. కనుక ఈ వాక్య ధ్యానంలో ముందుగా గుర్తుంచుకోండి, మనం ఆత్మ విషయాన్ని, మనసు విషయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆత్మ మనసు కలిసి పని చేయాలా అంటే అవును, ఆత్మతో పాడాలి, మనసుతో పాడాలి, ఆత్మతో ప్రార్థించాలి, మనసుతో ప్రార్థించాలి. ఈ విషయాలు మీకు తెలియకపోతే మీ ప్రార్థన జీవితం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. మీరు ప్రార్థనలో ఏమాత్రం కూడా ఒక అనుభవంలోకి వెళ్ళరు. ఎప్పుడు ప్రార్థించినట్టుగానే ప్రార్థిస్తారు. అయితే ఆత్మతో ప్రార్థన చేయడానికి, ఆత్మతో పాడడానికి, మనసుతో ప్రార్థన చేయడానికి, మనసుతో ప్రార్థించడానికి మధ్య వ్యత్యాసం తెలుసుకుంటారా? తెలుసుకోవాలి అంటే ఈ వీడియో తప్పకుండా మొదటి నుండి చివరి వరకు వీక్షించండి. తప్పకుండా మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. మీ ప్రార్థన జీవితం బలపరచబడుతుంది. మీరు ఆధ్యాత్మికంగా వాక్యపరంగా ఉన్న అపోహలు ఉన్న అవన్నీ తొలగిపోతాయి. ఆధ్యాత్మికంగా నెంబర్ 1 స్థానంలోకి వెళ్తారు. కాబట్టి వాక్యాన్ని ధ్యానిద్దాం. మొట్టమొదటిగా ఆత్మతో ప్రార్థన అంటే ఏంటి? ఆత్మతో ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఒక తల్లి తన కుమారుడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఓ చిన్న ప్రార్థన చేస్తుంది. ఆమె ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభా నా కొడుకును బాగు చేయి, ప్రభా నా కొడుకును బాగు చేయి, ప్రభా నా కొడుకును బాగు చేయి. ఇదే మాట పలుకుతూ ఉంది, ఇదే మాట పలుకుతూ ఉంది, ఇంకేం మాట్లాడట్లేదు. మరి దేవుడు ఆ ప్రార్థన వింటాడంటే వింటాడు. ఇంకా మీకు అర్థం కావడానికి మరొక సంగతి చెప్తాను. ఒకరోజు ఒక దైవజనుడు ఒక పరిచర్య నిమిత్తం వచ్చి ఓ దెయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు అతడు మామూలు ప్రార్థన చేయట్లా, అన్య భాషలతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అన్య భాషలతో ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ఇంటి వాళ్ళందరూ విచిత్రంగా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటే అన్య భాషల్లో ప్రార్థన చేస్తారనే సంగతి ఆ ఇంట్లో ఎవరికీ తెలియదు. వారు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వెళ్ళని వాళ్ళు వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే విచిత్రంగా ఈ పాస్టర్ గారు ఏదో మంత్రాలు చెప్తున్నాడు అని అనుకుంటున్నారు. మీకు విషయం అర్థమై ఉంటుంది. ఆత్మతో ప్రార్థన చేయడం అనేది వ్యక్తిగతమైంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అటువలే ఆత్మీయం మన బలహీనతను చూచి నుచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు తెలియదు కానీ ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆత్మలో జరిగేటువంటి ప్రార్థన ఎవరికి అర్థం కాదు, ఎవరికి తెలియదు. నీ ఆత్మలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది నీకు మాత్రమే తెలుస్తుంది, మరెవరూ కూడా గ్రహించలేరు. ఆత్మతో చేసేటువంటి ప్రార్థన సంఘానికి ఏమాత్రము కూడా క్షేమాభివృద్ధి కలుగు చేయదు. మరి ఎవరికండి ప్రార్థన ఉపయోగం అంటే, నేను ప్రార్థించినప్పుడు వ్యక్తిగతంగా నాకు ఉపయోగం, మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు ఉపయోగం. ఎవళ్ళైనా ఆత్మతో నింపబడి ఆత్మ ప్రేరేపణతో ప్రార్థించే ఆ ప్రార్థన ఏదైతే ఉందో అది అందరికి అర్థం కాదు. ఆత్మతో చేసేటువంటి ప్రార్థన అందరికీ తెలియదు, అందరికీ రాదు, అందరూ చేయలేరు కూడా. ఆ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. అది ఎవరికి ఉపయోగం? ఆ ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళకే ఉపయోగం. అంతేకాని నేను ఆత్మతో ప్రార్థన చేస్తే అందరికి ఉపయోగం కాదు. ఒకరోజు ఒక సంఘంలో జరిగిన విషయం ఏంటంటే, ఆ సంఘ కాపరి ఆరాధన నడిపిస్తూ ఉన్నాడు. ఆరాధన అనగా అందరూ నిలబడి కొందరు స్తుతులు చెప్తున్నారు, కొందరు హల్లెలూయా అని చెప్తున్నారు. ఈ రీతిగా చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి బాగా అన్య భాషలతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అయితే అతను ఆ సంఘానికి కొత్తగా వచ్చాడు. అతడు వేరే సంఘంలో ఉన్న వ్యక్తి. అయితే పొరుగురు పని మీద వచ్చి దగ్గరలో ఏ సంఘం ఉందో అక్కడికి వెళ్దామని వెళ్ళాడు. వీళ్ళందరూ స్తుతులు స్తోత్రాలను చెప్తున్నారు. కానీ ఇతడు అన్య భాషలతో గట్టిగట్టిగా అరిచి మాట్లాడతా, గట్టిగా అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళందరూ కళ్ళు తెరిచి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఆ పాస్టర్ గారు కూడా అతన్ని ప్రత్యేకంగా చూశారంట. ఎందుకంటే వాళ్ళకి ఆ అనుభవం తెలియదు. అక్కడ అతను మాట్లాడుతున్నాడు కానీ వాళ్ళెవరూ మాట్లాడట్లేదు.
అంటే ఆ వ్యక్తికి ఆ అనుభవం సంతోషాన్ని, ఆనందాన్ని, ఒక ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంది ఆత్మలో. అయితే చూసిన వాళ్ళకు కలగట్లేదు. అంటే మీకు అర్థమై ఉండాలి, ఆత్మతో చేసేటువంటి ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన నీ వ్యక్తిగత జీవితానికి సరిపోయింది. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇంకా మీరు చదువుకుంటే ఆత్మ వలన ప్రతిరోజు ప్రార్థన చేయొచ్చు. ఆత్మలో ప్రార్థన చాలా పవర్ఫుల్. ఆ ప్రార్థన చాలా విశేషమైంది. ఆ ప్రార్థన పౌలు గారు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను. రెండవదిగా అంటాడు, మనసుతో ప్రార్థన చేస్తాను. మనసుతో ప్రార్థన చేయడం అంటే ఒకే ఒక మాట చెప్తాను, అర్థమయ్యేటట్టు ప్రార్థన చేయటం. ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు ఎవరికి అర్థం కాదు. ఆత్మతో మీరు నింపబడి ప్రార్థించినప్పుడు ఎవరికి అర్థం కాదు. మీరు ఆత్మతో నింపబడి స్తుతించినప్పుడు ఎవరికి అర్థం కాదు. మరి మనసుతో ప్రార్థన చేసినప్పుడు అర్థమవుతుంది. మనసుతో ప్రార్థన చేయడం అంటే ఏంటంటే, ఒక సంఘములో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా, మా యొక్క సంఘములో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అని వారి వారి పేర్లన్నీ చదివి, వారితో పేర్లన్నీ చదువుతూ వారి కుటుంబాలు దీవించబడాలి, వారి సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుడి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఈ రీతిగా సంఘమంతా వినబడేటట్టుగా ఇతడు ప్రార్థన చేశాడు. సంఘమంతా కూడా తిరిగి అతడు చివరిన యేసునామములో అడుగుతున్నాను తండ్రి అంటే ఆమేన్ అని చెప్పారు. ఇది ఒక ప్రార్థన అనుభవం. అదే సంఘములో ఉన్న మరొక వ్యక్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అతను ప్రార్థన చేయడం మొదలుపెట్టడం ఎలాగంటే అన్య భాషలతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అతడు అన్య భాషలతోనే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి అర్థం కావట్లేదు. దాదాపుగా ఇతను ఒక 5 minutes ప్రార్థన చేస్తే ఇతడు 15 minutes ప్రార్థన చేశాడు. ఆమేనని చెప్పట్లా, ఎవరు ఆమేనని చెప్పట్లా. కానీ ఈ మొదటి వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు, దేవా వారి కుటుంబాలను దీవించునుగాక, దేవా మీరు వారిని ఆశీర్వదించండి అంటే సంఘమంతా కూడా ఆమేన్ ఆమేన్ అని ప్రతిస్పందిస్తూ ఉంది. కానీ ఇతను ఆత్మతో అన్ని భాషలతో ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘం మౌనం అయిపోయింది. ఏమీ చెప్పట్లేదు, స్తుతులు చెప్పట్లేదు, ఆమెను చెప్పట్లేదు. అంటే మీకు అర్థమైందా? మనసుతో చేసేటువంటి ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. మనసుతో చేసే ప్రార్థన ఫలభరితమైంది. ఎవరికి? అది వ్యక్తిగతంగా నీకు, రెండవదిగా సంఘానికి, మూడవదిగా ఇతరులకు చాలా ఉపయోగకరమైంది. ఎప్పుడైనా కుటుంబ సమస్యల కొరకు మిమ్మల్ని ప్రార్థించమని కోరినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి అన్ని భాషలతో ప్రార్థన చేస్తే ఆ కుటుంబం వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఇతను ఏదో చదివాడండి అనుకుంటారు, లేదా మీరేదో బాగా కొత్త ప్రార్థన చేశారనుకుంటారు. వాస్తవానికి బైబిల్ ఆ ప్రార్థన ఒప్పుకోదు. వ్యక్తిగతంగా చేసేటువంటి ప్రార్థన ఆత్మ ప్రార్థన, మనసుతో కూడిన ప్రార్థన నిన్ను ప్రతి చోట పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. నిన్ను ప్రతి స్థలములో ధైర్యంగా నిలబెట్టి ప్రార్థన చేయడానికి శక్తి అనిస్తుంది. ఆత్మతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తావు, అది నీకే. కానీ నీతో ఉండేవాళ్ళు ఎవరికి ఉపయోగం ఉండదు. కానీ నువ్వు మనసుతో చేసే ప్రార్థన అర్థవంతమైంది. వాక్యానుసారమైన నువ్వు ప్రార్థన చేస్తావు. వాక్యంలో ఉన్న ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని, ప్రతి వాక్యాన్ని ఎత్తిపట్టుకొని నువ్వు ప్రార్థిస్తావు. కనుక నీ ప్రార్థన ఫలభరితంగా మారుతుంది. అది నీకు ఫలభరితం, నీతో ఉన్న వాళ్ళకి ఫలభరితం, అలాగే నువ్వు వెళుతున్న సంఘానికి కూడా ఫలభరితం. కనుక మీరు ఎటువంటి ప్రార్థన చేస్తున్నారు? సంఘానికి వెళ్ళినప్పుడు మీరు ఎటువంటి ప్రార్థన కోరుకుంటున్నారు? మీరు ఎటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారో? ఒకవేళ మీరు సంఘంలోకి వెళ్ళి అన్య భాషలతో ప్రార్థన చేస్తే అది ఎవరికి ఉపయోగం ఉండదు. కానీ నువ్వు వ్యక్తిగతంగా అన్ని భాషలతో ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆత్మతో నింపబడి ఆత్మ ప్రేరేపణ బట్టి నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ శక్తి నీకు తప్పకుండా గొప్ప వివేకాన్ని, ఆలోచనని, ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆ ప్రార్థనా శక్తి మామూలుది కాదు. నిన్ను వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. మరి మనసుతో చేసిన ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని కడతది. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాలు సఫలపరుస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు మనసుతో చేసేటువంటి ప్రార్థన అంతా కూడా ఇతరులు అర్థం చేసుకునేటట్టుగా ప్రార్థన చేస్తావు. కనుక మనసుతో కూడిన ప్రార్థన పౌలు గారు చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఆత్మతో కూడిన ప్రార్థన చెప్పాను, రెండవదిగా మనసుతో కూడిన ప్రార్థన చెప్పాను. ఈ రెండు చెయ్యొచ్చు, చేయాలి కూడా. ఆత్మతో ప్రార్థన చేయాలి,
మనసుతో ప్రార్థన చేయాలి. పౌలు గారే చేశారండి. మేము చేయాలి విశ్వాసం అంటే చేయండి. ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మవరాల ప్రత్యక్షత మీలో బహుగా విస్తరించాలి అంటే, కృపావరాలు మీలో విస్తరించాలంటే ఆత్మతో కూడిన ప్రార్థన, మనసుతో కూడిన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. మీరు మనసుతో ప్రార్థన చేసినప్పుడు అర్థవంతంగా ఉంటుంది, ఆలోచించేదగినగా ఉంటుంది. మీరు అనాలోచితంగా ప్రార్థించరు. మనసుతో ప్రార్థన చేసేవాళ్ళు దేవుడు ఇష్టపడేటువంటి రీతిగా ప్రార్థిస్తారు. కాబట్టి మీకు ఆత్మలో ప్రార్థన చేయడం, మనసులో ప్రార్థన చేయడం రావాలి, తెలుసుకోవాలి. అలాగే మీరు ప్రార్థించాలి. ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించునుగాక. రెండవదిగా ఆత్మతో పాడతాడంట, రెండవది మనసుతో పాడతాడంట. ఇక్కడ మీరు ఏమని ఆలోచిస్తారు? ఆత్మతో పాడడం అంటే ఇక అన్ని భాషలతో పాడడమా? అన్ని భాషలతో పాటలు పాడడమా? ఆత్మతో పాడడం అంటే ఆత్మతో పాడడం, మనసుతో పాడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మతో పాడడం అనేది నీ వ్యక్తిగతంగా నువ్వు పాడడం. మీకేమైనా అనుభవాలు ఉన్నాయా? అప్పుడప్పుడు మీరు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎవ్వరూ రాయని పాటలు మీ మదిలోకి, నోట్లోకి ఉచ్చారణ వస్తాయి. మీరు ఒక్కళ్ళే పాడుకుంటారు. అది హల్లెలూయా అనొచ్చు, స్తోత్రం అనొచ్చు, లేకపోతే మరొక పదాలు వినబడవచ్చు. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఒక సంగీత విద్వాంసుడు కనుక ఆ పాటను ప్లే చేయాలి అనుకుంటే అది దానికి, ఆ సంగీతానికి, తాళాలకు మ్యాచ్ కాదు. ఎందుకు మ్యాచ్ కాదంటే నువ్వు ఆత్మపూర్ణుడివై పాడుతున్నావు. ఆత్మపూర్ణులై పాడడం అంటే ఒక పాటను పదే పదే పాడడం అని కాదు. ఆత్మపూర్ణులై పాడడం అంటే నీకు తెలిసిన వచ్చిన భావాల్ని, వాక్య భాగాల్ని, లేక దేవుని యొక్క ఔన్నత్యాన్ని చాటు చెప్తా నువ్వు ఏదో పాడుతున్నావు. కానీ అదేమవుతుంది అంటే శృతికి, తాళానికి సరిపోవట్లేదు. ఇప్పుడు ఒక పాట పాడుతున్నావు అనుకోండి, టెంపో వస్తుంది. ఇలాగ ఒక టెంపో రన్ అయినప్పుడు పాడితే అది చాలా అందంగా ఉంటుంది, అది చాలా క్రమంగా ఉంటుంది, అది చాలా ఉద్యమంగా కూడా ఉంటుంది. కానీ నేనేం చెప్తున్నానంటే నేను పాడేటువంటి పాటలో టెంపో రాట్లా, గెయిన్ ట్రబుల్తో నాకు సంబంధం లేదు, హై పిచ్ లో పిచ్తో నాకు సంబంధం లేదు. ఎందుకు అంటే నేను ఆత్మతో పాడుతున్నాను. నా ఆత్మ ప్రభుతో లీనమైపోయి ప్రభు కార్యాలను తలపోస్తూ, ప్రభు చేసిన మేలును తలపోస్తూ నేను ఉజ్జీవంతో పాడుతున్నాను. అప్పుడు ఎలాగుండదంటే నాలో ఒక గొప్ప ఉజ్జీవం ఉంటుంది. నేను అదే రీతిగా సంఘానికి వెళ్ళి సంఘములో కూడా నేను ఆత్మతో పాడతాను అని చెప్పి నేనేమో ఆరాధన, స్తుతి ఆరాధన అన్నాను అనుకో, నువ్వేమో ఆలలో లాలో అన్నావు అనుకో, అక్కడ ఏక మనసు ఉండదు. నువ్వు నిజంగానే ఆత్మతో పాడుతున్నావు, కానీ అక్కడ నువ్వు పాడే పాట, అక్కడ పాడుతున్న పాట ఏమవుద్దంటే సెట్ కాదు, డిఫరెంట్ అయిపోయింది. ఆత్మతో పాడడం అంటే వ్యక్తిగతంగా దేవునిలో లీనమైన ప్రతి ఒక్కళ్ళు పాడగలుగుతారు. ఒక్కొక్కరికి తాళంతో కలిపి పాటలు రావు. వాళ్ళు బాధపడతారు, అయ్యో మాకు పాటలు రావట్లేదండి అని. ఎందుకు బాధపడాలి? ఆత్మతో పాడుకోండి, ఆత్మతో నింపబడి పాడుకోండి, దేవుని నామాన్ని కనపరుస్తూ పాడుకోండి, దేవుడు ఏమైనాడో తలుచుకుంటా పాడుకోండి. కీర్తన గ్రంథంలో కీర్తనలు చదువుతున్నప్పుడు పలానా రాగం మీద రాయబడింది అని రాయబడుతుంది. ఆత్మతో పాడే పాటలకి రాగాలకు సంబంధం లేదు. ఆత్మతో పాడే పాటలు రాగాల్లో ఉండవు. ఎందుకంటే అవి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నీ హృదయంలోకి వచ్చే పాటలు. తర్వాత అవి నీకు గుర్తు కూడా ఉండవు. కొంచెం జ్ఞాపకం వస్తాయి కానీ అంత జ్ఞాపకం రావు. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో కూడా నేను మీకు కలిపి చెప్తున్నాను. ఆత్మతో పాడుతున్నప్పుడు నీ ఆత్మ బలపరచబడుతుంది, మీ ఆత్మ శక్తితో నింపబడుతుంది. ఎలాగ పాడొచ్చు ఆత్మతో నింపబడి? ఎక్కడ సంఘంలో కాదు, సంఘంలో అందరూ కూడుకున్నప్పుడు నువ్వు ఆత్మతో పాడితే అది సంఘానికి ఏమాత్రం క్షేమాభివృద్ధి కాదు, గలాట అయిపోయింది, అక్కడ గలిబిలైపోయింది. నీ వ్యక్తిగతంగా కొన్నిసార్లు నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు పాడతాను, ట్రైన్లో వెళ్తున్నప్పుడు పాడతాను, ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకుంటాను. నేను ఆత్మతో నింపబడి శృతి, లయ, తాళంతో, బుక్కుతో నాకు సంబంధం లేదు.
వచనాలతో పాటలు ఆ వచనం ఏంటి ఈ వచనంతో నాకు సంబంధం లేదు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని వర్ణిస్తూ పాడుతున్నాను. కానీ ఆ పాట ఇతరులు విన్నప్పుడు ఏమంటారో తెలుసా? ఏం పాడుతున్నాడండి. ఒక చిన్న అనుభవాన్ని చెప్తాను. నేను అప్పుడే కొత్తగా దేవుని పరిచయంలోకి వచ్చాను. పాటలు అందరూ పాడుతున్నారు, నాకు పాడాలని ఆశ. నేను కీబోర్డ్ ప్లే చేసేవాడిని. కానీ పాటలు పాడాలంటే నేను పాడలేనేమో అన్న భయం ఉండేది. కానీ పాడాలన్న ఆశ ఉండేది. ప్రయత్నిస్తూ నాకంటే ఒక అన్న ఉన్నారు, ఇమ్మానియల్ అన్నని, ఆయన బాగా పాడేవాళ్ళు. నేను ఒకరోజు ఆ అన్నయ్య ఏం చేశారంటే, అన్న నేను కూడా పాడుతాముడు అని చెప్పేసి ఒక చిన్న మీటింగ్ సభలో అవకాశం ఇచ్చాడు. అప్పుడు సభ అంటే కోడిగా ఒక గ్రౌండ్లో జరిగింది. ఎక్కువ అంటే 100 మంది లేరు, కానీ ఒక 100 లోపు ఉన్నారు. అప్పుడు ఇంకా జనాలు రాలా. నేను పాడడం మొదలుపెడితే నా బాణీలో నేను మొత్తం మీద తాళంతో కలిపే, తబలా కీబోర్డుతో కలిపే పాడాను. పాడితే ఒక తల్లిగారు ఏమందంటే, ఏంటి నువ్వు పాడిన పాట కుక్కలు మురిగినట్టున్నాయి అని అంది. చాలా బాధేసింది. అనుకున్నా నేను ఎప్పుడు ఇంకా పాడకూడదు ఇక్కడ అని అనుకున్నా. కానీ ప్రయత్నిస్తూ ఉన్నా, ఎలా పాడాలో, శృతి ఏంటో, లయ ఏంటో తెలుసుకున్నా. అప్పుడు నేను పాడగలిగిన పాట ఏంటో ఎంచుకున్నా. ఆ పాటనే పాడాలి అనుకున్నా. కానీ వాళ్ళెదరూ ఎప్పుడూ పాడలేదు. తర్వాత పాడడానికి దేవుడు కృపనిచ్చాడు, పాటలు రాయడానికి దేవుడు కృపనిచ్చాడు. అయితే నేను అక్కడ పాడిన పాట కామన్గా అది రాసినటువంటి పాటే. అది శృతి లయలో నేను పాడాను. కానీ ఆమెకేమనిపించిందంటే నా గొంతు బాగాలేదు ఆ టైంలో. ఎందుకంటే నేను ఎక్కువ సాధకం చేయలేదు. అది ఆమెకు నచ్చలా. కానీ నేను ఆత్మతో పాడే పాట ఏదైతే ఉందో అది నా హృదయాన్ని సంతోషపెట్టింది. అది నా హృదయంలో గొప్ప ఆనందాన్ని కలిగించింది. అది నా హృదయ స్థితిని మార్చింది. నా హృదయంలో ఒక నూతన సంతోషాన్ని కలిగించింది. ఆ పాట నేను ఆత్మతో నింపబడి కనుక మీ దగ్గర పాడితే మీరేమంటారు తెలుసా? కుక్కలు బరిగెడుతున్నట్టున్నాయి అంటారు. గమనించండి, మనసుతో పాడే పాటకి ఆత్మతో పాడే పాటకు తేడాదే. మనసుతో పాడడం అనగా ఒక రచయిత ఒక పాట రాసినప్పుడు ఆ భావాన్ని హృదయంలో అన్వయించుకుంటూ మనసులో స్మరిస్తూ ఆ శృతికి ఆ లయకు తగినటువంటి పద్ధతిలో పాడడమే మనసుతో కూడి పాడడం. దేవుని వాక్యాన్ని ఒక పాటగా మలిచి పాడడం, మనసుతో పాడడం. పౌలు శీలలు చెరసాల్లో వేయబడ్డారు. వాళ్ళు పాటలతో ప్రార్థించగా అని ఉంది. పాటలతో ప్రార్థించగా చెరసాల పునాదులు కదిలినాయి. వీళ్ళ దగ్గర వాయిద్యాలు లేవు, ఏం శృతులు లేవు. కానీ వాళ్ళ పాటలు, ప్రార్థన ఆత్మ సంబంధంగా ఉంది. పరలోకము నుండి దేవుడు దేవదూతను పంపితే గొప్ప విడుదల అక్కడ జరిగింది. కారణం ఏంటో తెలుసా? పాటల్ని చాలా ఈజీ అనుకోకండి, లేకపోతే పాటల్ని చిన్నచూపు చూడకండి. పాటల ద్వారా హృదయములో ఆత్మకార్యాలు జరుగుతాయి. పాటల ద్వారా గొప్ప ఉద్యమం జరుగుతుంది. పాటల ద్వారా మనసుకు నెమ్మది కలుగుతుంది. పాటల ద్వారా అంతరంగంలో ఒక నూతన ఉద్యమం కలుగుతుంది. పౌలు గారు అన్నాడు, నేను ఆత్మతో పాడతా, మనసుతో కూడా పాడతా. మీకు అర్థమైంది అనుకుంటా. ఆత్మతో పాడడానికి, మనసుతో పాడడానికి వేరు. మీరు మనసుతో పాడినప్పుడు సంఘమంతా కలుస్తారు, సంఘమంతా కలిసి పాడగలుగుతారు. అదే మీరు ఆత్మతో పాడితే సంఘమంతా కలిసి పాడలేరు. అది అన్య భాషలతో పాడినా, మామూలుగా పాడినా. ఎందుకంటే నువ్వు ఆత్మతో నింపబడిపోయావు కాబట్టి ఎవరితోనూ నీకు ఆ డ్రమ్ములతో, లేకపోతే గజ్జెలతో, వాయిద్యాలతో, తబలాలతో వీటితో సంబంధం ఉండదు. నీ ఇష్టం వచ్చినట్టు పాడేస్తావు. ఒక విధంగా కొత్త వాళ్ళు ఎవరైనా పిచ్చి పాటలు పాడుతున్నాడండి అని స్థాయికి వెళ్తావు నువ్వు. కనుక గమనించండి, ఆత్మతో పాడడం ఉంది, మనసుతో పాడడం ఉంది. మనసుతో పాడడం అంటే అన్వయిస్తూ. ఇప్పుడు కూడా వాయిద్యాలు అవసరంలా. మనసుతో పాడేటప్పుడు కూడా వాయిద్యాలు ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఒక లయ, ఒక శృతి ఉంటుంది. పాడే ప్రతి పాట ఒక క్రమబద్ధకంగా ఉంటుంది. ఆ క్రమంగా నువ్వు పాడావు అంటే నేను ఇన్స్ట్రుమెంట్లు వాయించానండి, ఇన్స్ట్రుమెంట్లు అసలు సంబంధం లేదండి కాదు. అసలు నువ్వు శృతిలో పాడావు అంటే అర్థం ఏంటంటే నువ్వు సంగీత పరంగా పాడావని అర్థం. సంగీతంతో మాకు సంబంధం లేదండి కాదు. సంగీతం ఇన్స్ట్రుమెంట్స్ వాయించకపోయినా నువ్వు ఒక టెంపో, ఒక పాటని ఒక టెంపోలో పాడావంటే
నువ్వు మనసుతో పాడినట్టే లెక్క. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్క సహోదరులు గమనించండి. మీరు ఆత్మతో పాడాలి, మనసుతో పాడాలి. ఆత్మతో పాడితే మీకు ఆనందం, మనసుతో పాడితే విన్నవారికి, ప్రజలందరికీ ఆనందం. ఒక్కొక్కరికి దేవుడు చక్కటి స్వరాలు ఇస్తాడు. వాళ్ళు పాడుతూ ఉంటే పదే పదే వినాలనిపిస్తుంది. ఒకసారి సంగమంతో ఉద్యోగంగా కలిసి ఒక కోరస్ ఎత్తి పాడుతూ ఉంటే పరలోకపు మహిమ దిగొచ్చినట్టుగా ఉంటుంది. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అంటే, ప్రజలు ఏ పరిస్థితికి వెళ్ళారంటే మనసుతో కూడా పాడే పరిస్థితుల్లో లేరు. కేవలం ఏదో ఆ స్టేజ్ మీద ఎవరో పాడుతుంటే అని చూడడం, నోరు అప్పలించుకొని చూస్తున్నారు తప్ప చప్పట్లు కొట్టేవాళ్ళు లేరు. ఉద్యోగంగా ఆ పాడేవాళ్ళతో కలిసి పాడేవాళ్ళు లేరు. ఆ పాడేవాళ్ళు కూడా ఎలాగున్నారంటే, మాకు సమయం ఇచ్చారు కాబట్టి మేము పాడుకుంటాం, వెళ్ళిపోతాం, మా టైం అయిపోయింది అనుకునే రీతిగా ఉన్నారు. అలా కాదు. మనము సంఘంగా కూడుకున్నప్పుడు మనసంతా కలిపి ఏక మనసుతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు పరలోకపు మహిమ దిగి వస్తుంది. పరలోకపు మహిమను అనుభవిస్తారు. కాబట్టి ఆత్మతో పాడడం, మనసుతో పాడడం, ఆత్మతో ప్రార్థన చేయడం, మనసుతో ప్రార్థన చేయడం ఆధ్యాత్మిక జీవితానికి చాలా ఉపయోగకరమైంది. మరి మీరు ఎలాగున్నారు? మీరు ఆత్మతో పాడుతున్నారా? మనసుతో పాడుతున్నారా? ఆత్మతో ప్రార్థన చేస్తున్నారా? మనసుతో ప్రార్థన చేస్తున్నారా? ఒకవేళ ఈ అనుభవంలోకి మీరు ఇంకా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. ఈ శ్రేష్టమైన అనుభవాన్ని మీరు తెలుసుకున్నారు కదా. ఈ ఆధ్యాత్మిక జీవితపు అనుభవంలో మీరు ముందుకు కొనసాగండి. మనసుతో పాడేటప్పుడు కూడా కొంతమంది గలిబిలి చేస్తారు, గట్టిగా పాడేస్తారు. అలా కాదు. మనసుతో అనగా అర్థం చేసుకొని, పాటలో ఉన్న భావాన్ని అన్వయించుకొని మీరు అలాగ చేయగలిగితే మీరు దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు. మీ హృదయాలు సంతోషంగా ఉంటాయి. మీరు ఆత్మీయ స్థితిలో బలంగా నిలబడగలుగుతారు. పాత నిబంధన కాలంలో వాళ్ళు స్వరాలెత్తి పాడినప్పుడు దేవుడు కనపరచబట్టాడు. కాబట్టి ఈ విషయంలో మీరు గ్రహింపగలిగి ఆత్మీయ జీవితాల్లో గొప్ప మార్పు కలిగి మీ యొక్క ఆత్మలో ప్రార్థన, ఆత్మలో పాటలు, మనసుతో ప్రార్థన, మనసులో పాటలు మీరు పాడుతూ ప్రార్థిస్తూ ముందుకు కొనసాగుదురుగాక. ఆ కృపను దేవుడు మీకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్య సందేశాన్ని బట్టి కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సందేశము ప్రతి బిడ్డ హృదయంలో ఒక అగ్ని వలె మండునుగాక. ప్రతి ఒక్కరూ ఆత్మతో మనసుతో ఏ విధంగా పాడాలో, ఏ విధంగా ప్రార్థించాలో మీరు తెలియజేశారు తండ్రి. ఆ రీతిగా నీ పిల్లలైన వారు నడుచుకొని, క్రమం కలిగి నడుచుకొని, నీ ఆత్మ ప్రత్యక్షతలు పొందుకొని ఆత్మలో వర్ధిల్లుదురు కాక, ఆత్మలో స్థిరపరచబడుదురు కాక, ఆత్మలో ఆనందించుదురు కాక. వ్యక్తిగతంగాను సంఘములోను వారు నానాటికి అభివృద్ధి చెంది ఫలించుదురుగాక. ఈ సందేశము ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకునుగాక. ప్రతి ఒక్క హృదయలో నూతనమైన ఆరాధన అనుభవం కలిగించునుగాక. ప్రభా, ఈ సందేశం ఉన్న వారందరినీ దీవించండి. యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ప్రార్థనా జీవితం గురించి రీసెంట్గా ఒక వీడియో చేయడం జరిగింది. తప్పకుండా ఆ వీడియోని కూడా వీక్షించండి. మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు డైలీ చూసేవాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇది అనేకులకు చేరినట్లుగా 10 మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.